మార్వాడి గో బ్యాక్, మార్వాడి గో బ్యాక్. ఈ మధ్య ఇదే నినాదం మారుమవుతుంది. ఇదే ఉద్యమం వినిపిస్తూ ఉంది. వాస్తవానికి కూడా భారతదేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వ్యాపారం చేస్తామని చెప్పి ఎట్లా వచ్చి మన మీద ఆధిపత్యం చెలాయించారో ఈరోజు అదే పరిస్థితి రిపీట్ అవుతా ఉంది. మార్వాడీలు కూడా ఇక్కడికి వచ్చారు, ఏదో దుగ్నాలు పెట్టుకురు, వ్యాపారం చేసుకుంటారు, అంతవరకు బాగానే ఉండే. ఈ మధ్యలో ఏమైపోయింది, తెలంగాణలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు, ఓసీలు కూడా వీళ్ళందరి ప్రవృత్తుల మీద దెబ్బ పడ్డది. ఈరోజు బంగారం పనిచేసుకునే అవసరం వాళ్ళ విషయంలో అయితే ఈ డోర్లు, కిటికీలు వీళ్ళు చేసే కమ్మరోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ విషయంలో అయితే వాళ్ళకు పీవీసీ డోర్లు అని అవన్నీ ఇవన్నీ అన్ని వాళ్ళే చేస్తున్నారు. బంగారం వాళ్ళే అమ్ముతున్నారు, స్టీల్ వాళ్ళే అమ్ముతున్నారు. ఆఖరికి దుకాణాలు పెట్టి కోమట వాళ్ళు కూడా దెబ్బ పడుతుంది, వాళ్ళే వస్తువులన్నీ అమ్ముతా ఉన్నారు. ప్రతి రంగంలో వాళ్ళు వేలు పెట్టారు. ఒకటేనే కాదు, ఇక దీనికి తోడు మన కాడ వ్యాపారాలు చేసుకుంటూ మన తెలంగాణని భాషను అవమానిస్తారు, హేళన చేస్తూ ఉన్నారు. వాళ్ళ కల్చర్ని తెలంగాణ మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా జరుగుతూ ఉంది. దీనికోసం ఏమంటా ఉన్నారు, ఇది బాగాలేదు, పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ విధంగా అయితే కులవృత్తిలో చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పాపం పని లేకుండా పోతా ఉంది. పని లేకపోవడం వల్ల వాళ్ళకి జీవనోపాధి కరువైపోతూ ఉంది. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే, వాస్తవానికి కూడా మన దగ్గర ఏమవుతుంది, వాళ్ళు లక్షల్లో పెట్టుబడులు పెట్టి పెద్ద మొత్తంలో వ్యాపారం పెడతా ఉన్నారు. సరే, మన వాళ్ళకి ఏమైంది, మరి కొంతమంది ఏమంటా ఉన్నారు, మరి మీరు కూడా మరి అదే లక్షల్లో పెట్టి వ్యాపారాలు చేయొచ్చు కదా అని చెప్పి అంటా ఉన్నారు. ఇక్కడ సమస్య ఏమవుతుందంటే, మరి తెలంగాణలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీల దగ్గర ఎక్కువ భూములు లేవు, ఎక్కువ డబ్బులు లేవు, లక్షల్లో డబ్బులు లేవు. వాళ్ళు ఏదో సప్పు చేసి వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు, వ్యాపారాలు పెట్టుకుంటూ ఉంటారు. దానివల్ల పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి వ్యాపారం పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి కొంత ఏమవుతుంది, అందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నారు, మన వాళ్ళ దగ్గరికి పోవడం లేదు. దాంతో వీళ్ళ నష్టాల్లోకి వెళ్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ ఒకటే, తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అనే బదులు ఇక్కడ ఏం చేయాలంటే, తెలంగాణలో ఉన్న వాళ్ళు అందరూ కూడా, తెలంగాణ వాసులు అందరూ కూడా వాళ్ళ దగ్గర, మార్వాడి వాళ్ళ దగ్గర వస్తువులు కొనడం బంద్ చేయాలి. ఆటోమేటిక్గా వాళ్ళే వెళ్ళిపోతారు. వ్యాపారం లేకపోతే వాళ్ళే వెళ్ళిపోతారు. అది చేయాలన్నమాట. ఆ నినాదం ఎత్తుకురావాలి. వాస్తవానికి కూడా ఇక్కడ ఏమైతా ఉంది, చాలా మంది కూడా చూస్తే చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఆఖరికి వాళ్ళు సెలూన్లు కూడా పెడతా ఉన్నారు. మార్వాడి వాళ్ళు సెలూన్లు పెడుతున్నారు, ఈ డ్రై క్లీనింగ్ షాపులు పెడుతున్నారు, బంగారం షాపులు, వెండి షాపులు. ఒక్కటనే కాదు, తెలంగాణలో ఏవైతే కులవృత్తులు ఉన్నాయో అన్నిటి మీద వాళ్ళు పెత్తనం చేయాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఇది మునుముందు ఆఖరికి వాళ్ళు ఏ స్థాయికి పోయారంటే, తెలంగాణలో రాజకీయ పార్టీలకే ఫండింగ్ ఇచ్చే స్థాయికి పోయారు వ్యాపారాలు చేసుకుంటూ. ఇది రేపటి తెలంగాణకి ముప్పు. కాబట్టి ఇప్పుడే దానికి బ్రేక్లు వేయాలి. కాబట్టి ఈ విధమైన తెలంగాణ వాళ్ళు చాలా మంది కూడా రేపు జరగబోయే ముప్పును దృష్టిలో ఉంచుకొని వాళ్ళ దగ్గర వస్తువులు కూడా బంద్ చేయాలి. ఆ నిర్ణయం తీసుకోండి. అప్పుడే ఈ ఉద్యమానికి పరమార్థం ఉంటుంది.